بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطرق لحبيبي سناه من ربي قلبي له موئل يرعاه بالحب ترقيه عيني وتأبى للكرى سكنا. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. عن أبي هريرة رضي الله عنه قال النبي صلى الله عليه وسلم كل مولود يولد على الفطرة فأبواه يهودانه أو ينصرانه أو يمجسانه. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహుకు శుభనామంతో ప్రారంభిస్తున్నాను. నా ధార్మిక సోదర సోదరీమణులారా, మీ అందరినీ ఇస్లాంలో పిల్లల శిక్షణ అనే ప్రోగ్రాంలో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ధార్మిక సోదర సోదరీమణులారా, నేను మీ ముందు ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులలో ఒక హదీస్ను నేను పఠించడం జరిగింది. ఖురాన్ గ్రంథంలోని సూరతు తహరీమ్ 66వ సూర 6వ ఆయతులు అల్లా అంటున్నారు, ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని ఆ నరకాగ్ని బారి నుండి కాపాడుకోండి. ఇక్కడ సృష్టికర్తైన అల్లా మనలను అంటే స్వయంగా మనల్ని మనము మరియు మన కుటుంబీకులను అంటే మన భార్య బిడ్డలను నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లా తాలా తెలపడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనందరికీ బోధపడుతున్న విషయం ఏమిటంటే, ప్రతి వ్యక్తి తనను తాను ముందుగా నరకాగ్ని నుండి కాపాడుకొని మరియు తన సంతానము తన యొక్క భార్య బిడ్డలకు కూడా ఆ నరకాగ్ని నుండి కాపాడే మార్గం వైపునకు శిక్షణ ఇవ్వాలి, ఆ మార్గం చూపాలి. స్వయంగా అతను తెలుసుకోవాలి, మంచి మార్గాన్ని అతను గ్రహించి ఖురాన్ హదీసుల మార్గాన్ని అతను తెలుసుకుని జ్ఞానాన్ని అర్థించి శిక్షను పొందిన తర్వాత ఆ శిక్షణను తన భార్య బిడ్డలకు తన కుటుంబీకులకు కూడా ఇవ్వాలి. మరి అదేవిధంగా నా ధార్మిక సోదరులారా సోదరీమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖకులు ఈ యొక్క హదీస్కి సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో ఉంది, సహీ ముస్లింలో కూడా ఈ యొక్క హదీస్ ఉంది. ప్రవక్త వారు అంటున్నారు, ప్రతి పిల్లవాడు ఇస్లామీయ నైజం ప్రకారమే పుడతాడు. అతడి తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో క్రైస్తవుడిగానో లేదా అగ్నిని ఆరాధించేవాడిగానో మార్చివేస్తారు. సోదరులారా సోదరీమణులారా, ఈ యొక్క హదీసులో స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, పిల్లల శిక్షణపై ఆధారపడి ఉంటుంది పిల్లలు పెద్దవారైన తర్వాత ఎలా అవుతారు. మనం పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చినట్లయితే, తర్బియత్ మంచిగా ఉన్నట్లయితే వారు మంచి వారవుతారు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, పుట్టే ప్రతి పిల్లవాడు కూడా మంచి సహజత్వంపై ఇస్లాంపై పుడతాడు. కానీ అతని యొక్క మాహోల్, అతని యొక్క తర్బియత్, అతని యొక్క పరిసర ప్రాంతము, అతను పెరిగిన ప్రాంతము యొక్క ప్రభావం అతనిపై పడుతుంది. అతని యొక్క శిక్షణ అతన్ని తీర్చిదిద్దుతుంది. కనుక మనము ఈ ప్రోగ్రాంలో ఇస్లాంలో పిల్లల శిక్షణ అనే అంశము ఏదైతే ఉందో దీన్ని ఖురాన్ హదీసుల వెలుగులో తెలుసుకుందాం. ఈ అంశంపై అనేక పుస్తకాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఉర్దూలో ఉన్నాయి. కానీ అల్హమ్దులిల్లా ఒక పుస్తకం ఉంది తెలుగులో, ఇస్లాంలో పిల్లల శిక్షణ అనే పుస్తకము. ఈ పుస్తకాన్ని రచించిన వారు ముహమ్మద్ అన్వర్
మొహమ్మద్ ఖాసిం సల్ఫీ గారు. ఇది ఉర్దూలోనే రాయబడింది, కానీ దీనిని తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. ఈ అంశంపై మనం వీడియో ఆడియోల రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ అంశంపై శ్రద్ధ వహించండి. నేటి సమాజంలో ఈ అంశం ఎంతో అవసరం. ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అంశాలను, ఈ యొక్క అంశాన్ని వినాలి, శ్రద్ధ పెట్టి దీనిపై ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా వివాహం అవ్వని వారు కూడా ఈ యొక్క విషయాలను తెలుసుకోవాలి. అల్లాతో దుఆ ఏమనగా, అల్లా నాకు ఈ పనిలో మేలును ప్రసాదించుగాక. దీని యొక్క ముసల్సల్, దీన్ని నిరంతరము ఈ యొక్క అంశంపై మనము చర్చించుకునే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.